Meher Baba ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవర్తన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి చదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ యొక్క జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय जय. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు కూడా మెహర్ ప్రభు ఆయనతో సహజీవనం చేయగలిగే అదృష్టాన్ని మనందరికీ కలుగు చేశాడు ఆయన. అందుచేత ఆ పురాణ పురుషునికి 100,000 కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా మనం ప్రవచన సుమ మాలికలు వచనాలు కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ప్రవచన సుమ మాలికలకు సంబంధించి 168 ఈ రోజు వరకు చెప్పుకున్నాం. ఈరోజు బాబా మరి 2 ఇచ్చారు, 169, 170. ఈ 2 ముందుగా గానం చేసుకొని దాని యొక్క ఆ సాహిత్య లోతుల్లోకి వెళదాం. మంచి చెడు విషయాలలో తారతమ్యం కారణంగా, మంచి చెడు విషయాలలో తారతమ్యం కారణంగా కోరుట అనే ప్రక్రియ ఆ విధంగా పరిమితము అవుతుంది. కోరుట అనే ప్రక్రియ ఆ విధంగా పరిమితము అవుతుంది. ఇది 169. 170 అపరిమిత స్థితిని మాత్రం శాశ్వత తత్వం అనే అంశముతో, అపరిమిత స్థితిని మాత్రం శాశ్వత తత్వం అనే అంశముతో కనుగొనగ వీలుంటుంది. ఇంకే విధంగా వీలు పడదు. కనుగొనగ వీలుంటుంది, ఇంకే విధంగా వీలు పడదు. ఇది 170. ఈ రెండింటి యొక్క సమగ్ర సారాంశంలోకి ఒకసారి ప్రయాణం చేద్దాం. మంచి చెడు అనేవి 2 ఉన్నాయి. ప్రపంచమంతా ద్వంద్వ భూయిష్టం కదా. అంచేత మంచి చెడు అయితే బాబా మంచి మాత్రమే ఉంది, చెడు అనేది లేదు, మంచే తారతమ్యాలలో ఉంది అన్న విషయాన్ని కూడా బాబా చెప్పారు. అయితే వాడుకలో అలవాటుగా మంచిని మంచి అంటూ చెడుని చెడినట్టు మనం మాట్లాడుకుంటాము. కాబట్టి ఇక్కడ మంచి చెడు విషయాలలో తారతమ్యం కారణంగా, తారతమ్యము అంటే ఏమిటి? ఆ తారతమ్యం మంచిలో మంచి మాత్రమే ఉంటుంది, చెడులో మంచి కన్నా మంచికి వ్యతిరేకమైన గుణాలు ఉంటాయి. అంటే మంచికి చెడుకు తేడా ఏమిటంటే మనం ఏమేమో చెప్పక్కర్లేదు. మంచిలో మంచి మాత్రమే ఉంటుంది, చెడులో చెడు కాకుండా మంచికి వ్యతిరేకమైన గుణాలు ఉంటాయి. అంచేత కోరుట అనే ప్రక్రియ, వాంఛ, అది దీనివల్ల అంటే ఈ మంచి చెడు అనేటటువంటి తారతమ్యం వల్ల పరిమితం అయిపోతుంది. కోరికలు పరిమితం ఎందుకు అవుతున్నాయంటే మనకి మంచి చెడుల యొక్క కారణంగానే. ఏమండి, మనం ఈ ఏడాది హైదరాబాద్ వెళదామా అని భార్య అంటే
గత ఏడాది, ఆ ముందు ఏడాది కంటిన్యూగా వెళ్తున్నాం కదా. ఈ ఏడాది పిల్లలు కొద్ది ఎడ్యుకేషన్ కొద్ది కాన్సన్ట్రేట్ చేయవలసింది కదా. ఈ ఏడాది నెక్స్ట్ ఇయర్ వెళ్దాము అని భర్త అనొచ్చు. అంటే ఏమిటండి, మీకు బాబా కన్నా ఈ పిల్లల యొక్క చదువులు ముఖ్యమా అని అంటుంది భార్య. అప్పుడు ఆయనకు వచ్చి అవగాహన ఉన్నవాడు కనుక బాబా కన్నా గొప్పది కానీ, బాబా పని కన్నా మించింది కానీ, బాబా యొక్క సేవ కన్నా ఉన్నతమైంది కానీ ఏ చర్య లేదు. అది మనం ఎప్పుడైతే నిష్కామ్యంగా నిజాయితీగా చేస్తామో అన్నీ ఆయనే చూసుకుంటాడు కదా. మరి నీకు ఎందుకు అనుమానం వస్తుంది అని అంటాడు. ఇందులో మంచిది చెడేది రెండూ మంచివే. కాకపోతే తల్లి తండ్రి ఇద్దరూ కూడా బిడ్డల యొక్క శ్రేష్ఠనే కోరుతున్నారు ఎటు నుంచి చూసినా సరే. కాబట్టి ఏమైంది, కోరడం అనేది పరిమితమైతే చూసారా, అలా అనమాట. ఇది 169లో ఉన్నటువంటి సారాంశం. ఇక 170లో ఉండవండి. 70లో సారాంశం ఏంటంటే, అపరిమిత స్థితిని మాత్రం శాశ్వత తత్వమనే అంశముతో కనుగొనగ వీలుంటుంది, ఇంకే విధంగా వీలు పడదు. అపరిమిత స్థితి, అన్లిమిటెడ్ స్టేట్. ఇది ఒక అంశంగా మనం తీసుకొని దాన్ని పరిశీలన కానీ చేస్తామని కానీ, లేదా దానికి ప్రాధాన్యత ఇస్తామని కానీ అనుకుంటే ఇది శాశ్వతం. అది అపరిమిత స్థితి అంటే శాశ్వత స్థితి ఎవరిది? భగవంతుడి. కాబట్టి ఆ భగవంతుని స్థితి శాశ్వతమైంది. శాశ్వత తత్వం అనే అంశంతో కానీ మనం దాన్ని కనుగొనగలం. దేన్ని? అపరిమితాన్ని. అపరిమిత తత్వం కానీ, అపరిమిత లక్షణం కానీ, అపరిమితత్వం కానీ, శాశ్వత తత్వం అంటే భగవంతుని యొక్క శాశ్వత తత్వమే అపరిమిత తత్వం. కనుక దాన్ని పోలికగా తీసుకొని దాని యొక్క పరిచయ భాగ్యంతో దీన్ని కనుక్కోవడానికి అని ప్రయత్నం చేస్తే అవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. అపరిమితుడు కదా భగవంతుడు. ఆయనకి సంబంధించిన శాశ్వత తత్వాన్ని పరిమితమైన వస్తువులతో కానీ, పరిమితమైన పరిస్థితులతో కానీ మనం తెలుసుకోలేము అన్న విషయాన్ని మనకి ఇంకో విధంగా సాధ్యపడదు అని బాబా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈరోజు మనం ప్రభు యొక్క కరుణతో 2 ప్రవచన మాలికలు నూతనమైనవి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఈ ప్రవచన వచనాల్లోనికి మనం తెలిసే మనం నిజమైన సేవ అన్నటువంటి విషయాన్ని మనం చదువుకున్నాం. ఇప్పుడు ఆధ్యాత్మిక స్వేచ్ఛను పొందుటకు ఇతరులకు సహాయపడే మార్గం అని ఒక పేర మనం చెప్పుకోవాల్సింది. మానవాళి ఆధ్యాత్మిక స్వేచ్ఛకై చేయి కృషి అన్నటువంటి ఈ అధ్యాయంలో మనం 377వ పేజీలో ఆధ్యాత్మిక స్వేచ్ఛను పొందుటకు ఇతరులకు సహాయపడే మార్గం అన్న విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఆధ్యాత్మిక స్వేచ్ఛను పొందుటకు ఇతరులకు సహాయపడే మార్గం. ఇతరులకు సహాయపడడం అనేది ఎవరు చేయగలరు? వాళ్ళు స్వేచ్ఛను కానీ ఆధ్యాత్మికంగా పొంది ఉంటేనే చేయగలరు. ఆ హెడ్డింగ్ లోనే ఒక కండిషన్ లాగా ఉంది. ఆధ్యాత్మిక స్వేచ్ఛ ఎవడైతే అనుభవిస్తాడో వాడు మాత్రమే ఇతరులకు దానికి సంబంధించి
ఏదైనా సహాయం చేయగలుగుతాడు. ఉదాహరణకి ఆధ్యాత్మిక స్వేచ్ఛ అంటే మనం భౌతికంగా ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి నచ్చినట్టు ఉండుట అని అర్థం చేసుకోకూడదు. అందుకే నీకు ఆధ్యాత్మిక అన్న మాట ముందు బాబా ఉపయోగించారు. ఆధ్యాత్మిక స్వేచ్ఛ అనగానే భౌతిక స్వేచ్ఛ కానిది అన్నటువంటి అర్థం స్ఫురిస్తుంది. భౌతిక స్వేచ్ఛ వేరు, ఆధ్యాత్మిక స్వేచ్ఛ వేరు. భౌతిక స్వేచ్ఛలో ఎన్నో అంశాలు ఉంటాయి. ద్వంద్వభూయిష్టమైనవి, అరిషడ్వర్గ భూయిష్టమైనవి, అనుమానాస్పదమైనవి, ఒక విధంగా ఎందుకు కొరగానివి, ఇలాగ అనేక విషయాలు భౌతికంగా ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక స్వేచ్ఛ అంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చెయ్యాలి అని ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో వాళ్ళు ఆ స్వేచ్ఛని భగవత్ సహాయంతో మరికెవరు సహాయం చేయలేరు. ఆధ్యాత్మిక స్వేచ్ఛని మనకి ఇవ్వగలవాడు దేవుడు ఒక్కడే, అంటే మెహర్ బాబా ఒక్కడే. ఆ స్వేచ్ఛని ఇవ్వగలగడానికి మన యొక్క నడవడిక, ఆయనపై మనకు ఉండేటటువంటి తీవ్రమైనటువంటి తపన, ఇవి కారణభూతం అవుతాయి. అందుచేత ఆయన ఎడల పరిపూర్ణమైన ప్రేమ విశ్వాసాలు కలిగి ఉన్న వాళ్ళకి మాత్రమే ఆధ్యాత్మిక స్వేచ్ఛను పొందే అవకాశం లభిస్తుంది. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఆధ్యాత్మిక స్వేచ్ఛను పొందుటకు ఇతరులకు సహాయం చేసే విధానం ఇతర సహాయాల కంటే ఎంతో భిన్నమైనది. ఇతర సహాయాల కంటే అంటే భౌతికంగా మానవుడు పొందే అనేకమైన సహాయాలన్నీ కూడా ఇతర సహాయాలే. అయితే ఈ ఆధ్యాత్మిక స్వేచ్ఛను పొందాలంటే ఇతరుల సహాయం చేసే విధానం ఏదైతే ఉందో దానికి విధానం అంటూ ఏమీ లేదు. అర్హత ఉండాలా, యోగ్యత ఉండాలా. ఆధ్యాత్మిక స్వేచ్ఛ పొందడానికి అర్హత, యోగ్యత చాలా అవసరం. రే నాయన పద మనం మెహరాబాద్ వెళ్దాం అని అడిగితే ఎందుకు నాన్న అన్నాడు అనుకోండి అని, అనవసరంగా ప్రతి ఏడాది డబ్బు వేస్ట్ చేస్తున్నారండి అన్నాడు అనుకోండి. ఒక 10 ఏళ్ళ నుంచి వెళ్తున్నటువంటి తండ్రి కూడా ఇదేంటి ఇలాగ అంటున్నాడు అని, ఏంటి అలాగ అంటున్నా అంటే, మరేంటి ఒకసారి ట్రిప్కి మీరు 10,000 15,000 ఖర్చు పెట్టి వస్తున్నారు, మీరు సంపాదించి మీతో అయిపోవాలని నా ఉద్దేశం అన్నాడు అనుకోండి. అంతవరకు స్వేచ్ఛగా హాయిగా ఉన్న ఆ తల్లిదండ్రులకి ఒకసారి క్వశ్చన్ మార్క్ ఏర్పడిపోతుంది. అంటే మన ప్రేమలో స్వచ్ఛత లేక. అందుకని ఇతర సహాయాల కంటే ఎంతో భిన్నమైంది ఈ ఆధ్యాత్మిక సహాయం. అంటే అన్ని సహాయాలతో కలిపి ఇది కూడా మాట్లాడుకుంటామని బాబా ముందుగానే ఒక చిన్న హెచ్చరిక చేశారనమాట. ఆకలి ఉన్న వారికి ఆహారాన్ని ఇచ్చినప్పుడు వారు తింటారు కదా. మన పిల్లలైనా ఆకలితో ఉన్నాడు విడిదైనా తింటారు, లేకపోతే తర్వాత వస్తానమ్మా తర్వాత పెట్టమ్మా అని పోస్ట్పోన్ చేస్తారు. కాబట్టి అంతవరకే తింటారు, అంతవరకే వస్త్రహీనులకు బట్టలు ఇస్తే వాటిని వారు ధరిస్తారు, అంత మాత్రమే. బట్టలు లేని వారికి బట్టలు, తిండి లేని వారికి తిండి, వాళ్ళకి లేని వారికి ఇస్తే వారు తినడము వాటి ఉపయోగం చేస్తారు. నీడ లేని వారికి ఇళ్ళను కట్టించి ఇవ్వచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు, ఇల్లు కట్టించి ఇచ్చే పరిస్థితులు లేవు. అందులో వారు తల రాసుకుంటారు, అంతవరకే. అది ఎంతవరకే, అది అంతవరకే, ఇది అంతవరకే. అయితే ఆధ్యాత్మిక బంధాలలో తీవ్రంగా వ్యధ చెందేవారికి తీవ్రంగా వ్యధ చెందేవాడు ఎవరు లేరు, ఎక్కడా లేరు. మన బాబా ప్రేమికుల్లో కానీ, ఇతర భక్తుల్లో కానీ, ఇతర గ్రూపుల్లో కానీ, లేదు ఇతర దైవాల ఆరాధనలో ఉన్న వాళ్ళలో కానీ తీవ్ర వ్యధ లేదు. వ్యధ అంటే ఏమిటి? బాధ అనొచ్చు. తీవ్ర బాధ అంటే తేలిక, తీవ్ర వ్యధ అంటే తేలికేంది కాదు, తలమునకలైపోతాడు. అంచేత ఆధ్యాత్మిక బంధాలలో తీవ్ర వ్యధ చెందేవారికి తక్షణ నివారణ కలిగించడానికి సిద్ధంగా ఉన్న వస్తుజాలం ఏది లేదు. ఆధ్యాత్మికంగా తీవ్రమైన వ్యధ చెందే వాళ్ళకి తక్షణ నివారణ కలిగించడానికి సిద్ధంగా ఉన్న వస్తుజాలం ఏది లేదు. ఏటుంది? అందువల్ల
తనలోని బాబా అప్పుడు లోపలికి వెళ్తున్నారు. తనలోని తుచ్చమైన కోరికలపైన చూడండి, ఇక్కడ ఒక మాట వాడారు బాబా. తుచ్చమైన కోరికలపైన నీచాత్మ పైన వ్యక్తి అప్రమత్తంగాను అజేయంగాను యుద్ధాన్ని సాగించి తనకు తానుగా ఆధ్యాత్మిక స్వేచ్ఛను తన కొరకు సిద్ధింప చేసుకోవాలి. కొంచెం స్ట్రాంగ్ గా ఉండేది. తుచ్చమైన కోరికలు, మనలో తుచ్చమైన కోరికలు సాధారణంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి తుచ్చమైన కోరికలు కలగవు. అలాగని స్వచ్ఛమైన కోరికలు కూడా కలగవు. ఆ తుచ్చానికి స్వచ్ఛానికి మధ్యలో ఉన్న కోరికలు కలుగుతుంటాయి. అవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అయితే బాబా ప్రత్యేకించి కేటగరైజ్ చేశారు. తుచ్చమైన కోరికలు అంటే ఏ ఆధ్యాత్మిక మార్గంలో తుచ్చమైనది ఏది అని మనకు అది స్పష్టం కావాలి కదా. ఆల్ రైట్, మనందరికీ బాబా ప్రాణప్రదుడు, మన స్వామి, మన దైవం, మన సర్వం. అటువంటి మెహర్ బాబా గురించి ఎవరో మనకు సెకండ్ పర్సన్ వచ్చి నీకు మరి ఏ దేవుడు దొరకనట్టు ఈయన దొరికాడా, ఆయన పార్సీ మతస్థుడు, పైగా హిందూ మతావలంబావకులు చేసే ఏ చర్య కూడా ఆయన నచ్చదు, అసలు హిందూయిజమే నచ్చదు ఆయనకి, ఆయన మార్గం ప్రేమ మార్గం అంటారు. కానీ ఆయన ఎవరెవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళ ప్రేమ అనేది ఏమీ కనిపించట్లేదు. వాళ్ళు చేస్తున్నారు కూడా ప్రజల్లో వచ్చేస్తున్న సామాన్యమైనటువంటి ప్రజలే ఆయన పేరు మీద చేస్తున్నారు తప్ప ప్రత్యేక పనులు ఏమి చేయడం లేదు. అందుచేత నువ్వు అనవసరంగా దీని గురించి ఎగపడద్దు అని సింపుల్గా చెప్పేస్తారు. అయితే తుచ్చమైన కోరికంటే ఆ మాట విన్నటువంటి ఒక బాబా ప్రేమికుడు హైదరాబాద్ వెళుతూ, సహవాసులకు వెళుతూ, సహవాస కార్యక్రమాలకు వెళుతూ బాబానే బాబా 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 అంటూ ఇన్ని చేస్తున్నవాడు ఎవరో ఏదో అన్నారని వెంటనే గడి ఆలోచించి నిజమేమో ఆయన మతాల్ని కానీ మత సంబంధమైనటువంటి చర్యల్ని కానీ ఆయన ప్రోత్సహించడం లేదు. నేను ఎన్నాళ్ళుగా గుడ్డిగా నమ్మాను, అబ్బబ్బబ్బే ఇది మంచిది కాదు అని నన్ను నేను ఎప్పుడైతే అయ్యయ్యో చాలా టైం వేస్ట్ చేశాను అని నేను అందులోంచి బయటకు వచ్చేయాలా అని అనుకున్నాను అనుకోండి, అది తుచ్చమైన కోరిక కింద పరిగణింపబడుతుంది. అటువంటి వారికి శిక్ష కూడా పడుతుంది. అందుచేత తుచ్చమైన కోరికల పైన, నీచ ఆత్మ పైన, ఆత్మకి నీచత్వం ఆపాదించబడదు. కానీ ఇది ఈ ట్రాన్స్లేషన్లో మనకి వాళ్ళు నీచాత్మ పైన అని అంటూ వ్యక్తి అప్రమత్తంగాను అన్నారు. అసలు నీచ ఆత్మ అనే పదం అది మనం వాడకూడదు. ఆత్మ హిందూ ఆత్మ అనేది భగవంతుడికి సంబంధించింది. భగవంతుడే బిందు ఆత్మగా బహిర్గతం అవుతున్నాడు అనంత శూన్యం నుంచి. దాన్ని నీచాత్మ అని అనకూడదు. అంచేత అక్కడ రాయబడి ఉంది కాబట్టి, ప్రింట్ చేయబడి ఉంది కాబట్టి నేను చదివాను. కానీ అది కూడా మనసులో హృదయంలో బాధపడుతూ చదవలసి వచ్చింది. ఆత్మ పైన స్వేచ్ఛను తన కొరకు సిద్ధింప చేసుకోవాలి. చూసారా, నీచాత్మ పైన వ్యక్తి అప్రమత్తంగాను అజేయంగాను యుద్ధాన్ని సాధించి తనకు తానుగా ఆధ్యాత్మిక స్వేచ్ఛను తన కొరకు సిద్ధింప చేసుకోవాలి అంటారు. నీచాత్మ పైన కాదు. ఏ ఆత్మ అయితే మాయ చేత, మోహం చేత, సంస్కారాల ప్రబలమై సంస్కారాల చేత, కోరికల చేత
స్వేచ్ఛను కోల్పోయిందో, స్వేచ్ఛను కోల్పోయిన ఆత్మ అనొచ్చు దానికి. అది స్వేచ్ఛను కోల్పోయినటువంటి ఈ ఆత్మ దాని గురించి అప్రమత్తంగాను అజేయంగాను యుద్ధాన్ని సాగించమంటున్నాడు. అంటే స్వేచ్ఛ కోల్పోయింది కాబట్టి అది స్వేచ్ఛను పొందవలసింది ఆత్మ, బిందు ఆత్మ. అంచేత తనకు తానుగా ఆ ఆలోచించే వ్యక్తి దాని ఎడల ప్రత్యేక శ్రద్ధ వహించి తన విషయంలో ఆ స్వేచ్ఛ ఏదైతే పోయిందో ఆత్మకి, ఆ స్వేచ్ఛ తన యొక్క చర్యల ద్వారా ఆత్మకి అది సంక్రమించేటట్టుగా లేదా భగవంతుని బాబా యొక్క అనుగ్రహంతో అది పొందేటట్టుగా మనం చర్యలు చేసుకొని రావాలి. ఒకవేళ మన ఆత్మ మీద మనకి సాధారణంగా ఆత్మ గురించి ఆలోచించిన వాళ్ళు ఎవరూ ఉండి మన ప్రపంచంలో ఎంతసేపు సరదాలు, తర్వాత ప్రయాణాలు, సహవాసులు, వాడుకోవడాలు ఇవే ఉంటాయి మన మధ్య. ఇవి నీచమైనవి కావు. అలా అని ఆధ్యాత్మిక మార్గానికి ఇవన్నీ అవసరం అంటే అవసరం కానివి. మనం శ్రద్ధ వహించి వాటి నుంచి దూరం కావాలి. ఎన్నాళ్ళైతే దూరం కాలేమో అన్నాళ్ళు ఆ ఆత్మకి స్వేచ్ఛ రాదు. అప్పుడు ఏమంటాం దాన్ని? స్వేచ్ఛ కోల్పోయినటువంటి ఆత్మ, స్వేచ్ఛ లేని ఆత్మ అంటాం. అటువంటి వాళ్ళు తనకు తానుగా తన కొరకు స్వేచ్ఛను సిద్ధింపచేసుకోవాలి. ఆధ్యాత్మిక స్వేచ్ఛని అంటారు బాబా. నీకు కానీ నాకు కానీ మనలో ఎవరికి కానీ ఎవ్వరూ కూడా బలవంతంగా ఏది మనలో చూపించలేరు. అంతవరకెందుకు? మన కడుపున పుట్టిన బిడ్డ పెరిగి పెద్దవాడి స్కూల్కి వెళ్తున్నప్పుడు తల్లి గబగబా వెళ్ళి నాయన టిఫిన్ చేశాను రా, తిని వెళ్ళరా అంటే ఇప్పుడు నేను తిన్నమ్మా అంటాడు. తల్లి తప్పమని చేయమని చెప్పలే, కడుపు నింపుకొని వెళ్ళరా అంటున్నారు. ఎందుకు అంటున్నారు? కడుపు వెళితే ఆటోమేటిక్గా వాళ్ళలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో, చదువు ఎందు ఆసక్తి అనేది అది సరళిపోకుండా ఉంటుంది అని ఆ తల్లిదండ్రుల ఉద్దేశం. వీడు దాన్నే తృఢీకరిస్తాడు. తృఢీకరిస్తే వాడు మ్యూచువల్ అంటారు కాదు కదా. మనం అన్నీ తెలిసే పప్పులో కాలేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, బాబాల సొంత కూడా తెలిసే అన్ని పప్పులో కాలేస్తున్నారు. భగవంతుడితోనే జీవనం గడపాలి అని బాబా స్పష్టంగా చెప్పినప్పటికి కూడా భగవంతుడితో గడపకుండా భగవంతునికి వీళ్ళంతకంటే సంబంధితమైనటువంటి కార్యక్రమాల్లో పూర్తిగా మునిగిపోతున్నారు. ఇది వీళ్ళు చేసిన పని. అయితే ఒక్క విషయం మీరు చెప్తాను ఇక్కడ. ఒక మనిషి అడవిలో ఉన్నాడు, సాధు అయిపోయాడు, భగవంతుడి గురించి ఆలోచిస్తున్నాడు. రోజు అదే పని, తెల్లవారు లేచినట్టు రాత్రి చివరకు ప్రభువు నువ్వు ఉన్నావు అంటుంది, శాస్త్రాలు అంటున్నాయి, వేదాలు అంటున్నాయి, ఘోషిస్తున్నాయి, నువ్వు ఉన్నావు, నువ్వు చెప్పావు, నేను తెలుసుకోవడం ఎలాగా అని ఒకడు అడవిలో అన్ని విషయాల నుంచి దూరం అయిపోయి అడవిలో భగవంతుడి గురించి ఆలోచిస్తున్నాడు. వాడు గొప్పవాడా, బాబా ప్రేమికుడు గొప్పవాడా? ఆలోచించుకోండి. పాయింట్ బ్లాంక్ గా చెప్పాలంటే వాడే గొప్పవాడు. ఎందుకు? వాడికి నిరంతరం అదే చేస్తా. బాబాదాసుకి నిరంతరం బాబా ధ్యాస ఉండదు. అన్ని ధ్యాసల్లో ఇది ఒకటి అయింది. తీవ్రంగా ఉందంటే లేదు. అంతేత మనకంతా వాడే గొప్పవాడు. కాబట్టి ఏమన్నాను ఇక్కడ? తనకు తానుగా ఆధ్యాత్మిక స్వేచ్ఛను తన కొరకు సిద్ధింపజేసుకోవాలి. సత్య సాధనకు సమాయత్తమై సైనికుల వలె పోరాడువారు శాశ్వతమైన ఆత్మ విజయాన్ని తమకై సిద్ధింపచేసుకుంటే గాక అట్టి సాధనలు తాము వేసే ప్రతి అడుగున ఇతరులందరికీ సహాయపడవలసి ఉన్నది. ఇతరుల బాధ్యతలను పంచుకునేందుకు ఇంతకంటే వేరే దారి లేదు. ఒక బాబా ప్రేమికుడు ప్రేమించవలసిన విధంగా బాబాను ప్రేమించి, సేవించవలసిన విధంగా బాబాను సేవించి, ఆయన కోసం తప్పిస్తూ ఉంటే, ఆయన నామాన్ని చేస్తూ ఉంటే వాడిలో బలహీనమైనటువంటి ఆలోచనలు కానీ,
బలహీనమైన కోరికలు కానీ, రాకూడని ఆలోచన కానీ, రాకూడనటువంటి ఏ కార్యం చేయడానికి కూరుకోవడం కానీ ఇలాంటివేమీ జరగవు నిరంతరం బాబా యొక్క ధ్యాసలో ఉన్న వాళ్ళకి. అలా కాకుండా అన్నిట్లో కూడా ఉన్న వాళ్ళకి అన్ని రకాల ధ్యాసలు వస్తాయి. వాళ్ళు ఆ అడవిలో ఉన్న సాధువు కల గొప్పవాడు కాలేరు అప్పుడు. అందుకని మనం ఎలా ఉండాలంటే నిరంతరం బాబాతో ఉండాలి. ఆ బాబాతో ఉన్నప్పుడే బాబా మన గురించి ఆలోచిస్తాడు. మీరు నా గురించి అంటే ఈ పనిముట్టు గురించి, ఈ పనిముట్టు మీ గురించి రోజు ఆలోచిస్తుంది కాబట్టి 9 దేశాలు ఖచ్చితంగా కలుస్తున్నాం, లేకపోతే కలవం. 9 దేశాలకి మిమ్మల్ని ఈ పనిముట్టుని దగ్గర చేస్తుంది ఏది? ఆ ప్రేమ యొక్క బలమే, ఆ ప్రేమ యొక్క శక్తి. మరి ప్రేమ శక్తి ఒక నిర్దిష్ట టైంలో, కాలంలో, ఒక నిర్దిష్టమైన కార్యం కోసం నిన్ను సిద్ధం చేస్తుంది అక్కడ. మరి ఇలాగా ఇందులో విషయాలన్నింటిలో కూడా పరిపూర్ణంగా హృదయాన్ని బట్టి ఆలోచించి బాబా మీద ప్రేమతో ఆలోచిస్తే నీకు మార్గం కనబడుతుంది. కనబడితే మనకి మిగతాదేవి నువ్వు ఆలోచించవు, ఆ దారుల్లో ప్రయాణం చేయవు. అందుకని బాబా ఆధ్యాత్మిక స్వేచ్ఛను తన కొరకు సిద్ధింప చేసుకోవాలి అంటాడు. తన కొరకు అంటే ఆ వ్యక్తి ఎవడైతే ఆలోచిస్తే వాడి కొరకు. మనం బాబా యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఈ చాప్టర్ ఏదైతే ఉన్నదో అది మనం చెప్పుకున్నాము. మళ్ళీ రేపు మనం మరో చాప్టర్లోకి ప్రయాణం చేద్దాం. ఇప్పుడు మనం అమృతతుల్యమైనటువంటి అవతార్ మెహర్ బాబా దివ్య చరిత్ర అనేది మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఈ చరిత్ర, ఈ ప్రవచనాలు మనకి ఈ విధంగా ఒకేసారి చెప్పుకునే భాగ్యం కూడా మనకు ఆ ప్రభువే ఇస్తున్నారు. మన గొప్పతనం కాదు ఇది, మనలో ఏ గొప్పతనం లేదు. మనం కేవలం ఆట బొమ్మలమే, ప్లే డాల్స్. మనం ప్లే డాల్స్. మనలో ఇటువంటి పరిస్థితి ఆయనే మనలో నెలకొల్పి 9 గంటల అయ్యేసరికి ఈ సహజీవనానికి వెళ్ళాలి అనేటటువంటి ఒక ఉన్నతమైన పరిస్థితిని మనకి కలుగు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం 7వ తారీఖుని ఎక్కడైతే ప్రభు చరిత్ర 8వ భాగం ఆపుకున్నామో అప్పటి నుంచి మరికొంచెం ముందుకి ప్రయాణం చేద్దాం. బాబా అన్న మాట ఏంటంటే 7వ తారీఖుని నాకు అతీతంగా ఏమీ లేదు, నేను లేకుండా ఏదీ లేదు, నేనే ప్రేమను, ఎన్నవేళలా నన్ను ప్రేమతోనే మీరు చేజిక్కించుకోగలుగుతారు. అక్కడ ఆపుకున్నాం. ఎల్లవేళలా నన్ను మీరు ప్రేమతోనే చేజిక్కించుకోగలుగుతారు. స్పష్టంగా చెప్తున్నారు. ప్రేమ వల్ల మాత్రమే మనకి చిక్కుతాడు. చిక్కడం అంటే మన గురించి ఆయనకు ఆలోచించే పరిస్థితి. సహజీవనం యొక్క ఉద్దేశం అదే. ఈ సహజీవనం ఉద్దేశం ఏంటంటే మన గురించి బాబా గురించి మనం, ఆయనకి ఎప్పుడూ మన మీద శ్రద్ధ ఉంది, మనకే ఆయన మీద శ్రద్ధ లేదు. ఈ సహజీవనం ఏం చేస్తుంది? మనకి ఆయన మీద శ్రద్ధ కలిగిస్తుంది. గమ్మత్తుగా జరుగుతుంది ఈ పని. 9 గంటల అయ్యేసరికి అందరం బాబా గురించి ఆలోచిస్తున్నాం. ఇవాళ చరిత్ర చదువుకుంటాము, ప్రవచనాలు ఏం చదువుకుంటాము, ప్రవచన మాలికలు ఏం చదువుకుంటాము అనే ఒక ఆలోచన. అది ఒక విధంగా చెప్పాలి అంటే ఆ ఆలోచన రావడమే ఒక అదృష్టం. అందువల్ల బాబా అంటున్నారు, నాకు అతీతంగా ఏమీ లేదు, నేను లేకుండా ఏదీ లేదు, నేనే ప్రేమను,
ఎల్లవేళలా నన్ను మీ ప్రేమతోనే మీరు చేజిక్కించుకోగలరు. అంటే చిన్న ఉదాహరణ చెప్తాను మీకు నేను. దశావతారాలలో నరసింహావతారం అవుతుంది. ఆ అవతారం అనేది హిరణ్యాక్షుణ్ణి సంహరించడం కోసమే ఉద్దేశం ఆ ఉద్దేశంతో ఉద్దేశింపబడిన అవతారం అది. అయితే శ్రీహరి ఆ నారాయణమూర్తి నరసింహ అవతారం భయంకరంగా ఆయన దాల్చాడు. దశావతారాల్లో అతి భయంకరమైనది. అయితే ఆ అవతారంలో శ్రీ మహావిష్ణువుతో అనుకోకుండా దూరమైనటువంటి లక్ష్మీదేవి కోయ జాతుల్లో పుట్టి పెరుగుతూ ఉంటుంది. ఆ అవతారంలో ఆమె మళ్ళీ ఆయనకి అంటే శ్రీ మహావిష్ణువుకి కలియవలసి ఉంది. కాబట్టి ఆ నరసింహావతారం చూసి చతుర్దశ భువనాలు కూడా కనిపించిపోతుంటే దక్ష కిన్నెర గరుడు గంధర్వ పురుషాలంతా కూడా గదగద వణికిపోతూ ఉంటే త్రిభువన పాలకులు కూడా భయపడిపోతూ ఉంటే ప్రహ్లాదులు కూడా గద వణికిపోతూ ఉంటే అటువంటి నరసింహస్వామిని ఒక కోయ జాతి కన్యగా రూపాన్ని ధరించినటువంటి మహాలక్ష్మి కలిసినప్పుడు సింపుల్ గా ఏమిటి, నువ్వు మనిషివా మృగానివా ఎదురుగా ఉన్నావు అని ఇంతమంది గదగద వణికిపోతున్న ఆ ఆకారంతో పరాక్షాలు ఆడగలుగుతుంది. అంటే భగవంతుడు మహాశక్తి సంపన్నుడు. ఆయన శక్తి ఆయనకే తెలీదు. అటువంటిదే అంత మహాశక్తి సంపన్నుడైనటువంటి నరసింహస్వామిని కోయ కన్య సింపుల్ గా చేపించుకుంటుంది. పరాక్షాలాడి హేళన చేసి ఇది ప్రపంచానికి ఎందుకు రాష్ట్రం చెప్పబడింది పురాణంలో. కోయ కన్యక భాష సరళంగా ఉండదు, కానీ అందులో ఒక మంచి ఇంట్లో కుటుంబంలో పుట్టింది కాబట్టి సరళంగా మాట్లాడగలిగింది. కానీ ఆ మాటల్లో వ్యంగ్యత, చిరాకు, కోపం ఇవన్నీ ప్రదర్శించింది ఆ శ్రీ మహావిష్ణువు మీద. ఆయన అవతారాన్ని, ఆ ముఖాన్ని అన్నీ కూడా రకరకాలుగా ఆవిడ ఇలా ఆక్షేపించింది. కానీ చేజెక్కించుకుంది. నువ్వు లేనిదైనా నేను లేను అన్నటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అంచేత అది ఎల్లవేళలా నన్ను ప్రేమతోనే మీరు చేజిక్కించుకోగలుగుతారు అన్న మాటలో అంత కథ ఉంది. కోయకన్య రూపంలో ఉన్న లక్ష్మీదేవి బాహ్యంగా ఆయన్ని అధిక్షేపిస్తూ వ్యతిరేకమైన మాట్లాడుతూ ఆయన రూపాన్ని విమర్శిస్తూ ఆయన నడకని విమర్శిస్తూ ఆయన అణువు కూడా విమర్శిస్తూ ఆయన దక్కించుకుంది. అటువంటి రూపం ఈనాడు బాబా మెహర్ బాబా అటువంటి రూపం కాదు మన మెహర్ బాబాది. మహాసుందరమైన రూపం. ఈ రూపం మీద ఎవరికైతే వ్యామోహం కలగడం లేదు. నరసింహావతారం మీద ఒక కోయ కన్యకు వ్యామోహం ఏర్పడింది, కానీ
మహాసుందరుడైనటువంటి ఈ స్వామి యొక్క రూపం మీద ఎవరికి వ్యామోహం ఇప్పటికి కలగడం లేదు. వ్యామోహం వేరు, మామూలు మోహం వేరు. మనకు అన్నిటి మీద మోహం ఉంటుంది. మనం తినే తిండి మీద, కట్టే బట్ట మీద, చేసే పని మీద, అన్నిటి మీద మనకు మోహం ఉంటుంది. కానీ వ్యామోహం మాత్రం అతి తీవ్రంగా కావాలనుకున్న దాని మీద వస్తుంది. మనం ఎవరము అతి తీవ్రంగా బాబాని కావాలి అని అనుకోవటం లేదు. ఇంకేత మన చుట్టూ అలాంటి వాళ్ళే ఉన్నారు కనుక ఎక్కడికి వెళ్దా మళ్ళాంటి వాళ్ళే మనకి తారసపడుతున్నారు. ఆయన హైదరాబాద్లో అప్పుడప్పుడు నేను వెళ్ళే రోజుల్లో ఆయన పేరు నేను మర్చిపోయాను, రాజా ఏదో అనుకుంటాను, హిందుస్థానీ పాటలు పాడేవాడు. లాస్ట్ టైం మేము కలిసినప్పుడు రండి కూర్చోండి నాతోటి, మీకు ఎన్నిసార్లు మనం కలుస్తున్నా మనం కలిసి ఒక క్షణం కూడా గడపలేదు. నా కోసం ఒక కొంత టైం స్పెండ్ చేస్తారా? ఏమండి ఎందుకు ఇవాళ ఇలా అడుగుతున్నారండి, మీరు ఎప్పుడు అంటే మనకు కలుసుకునే అవకాశం రావాలని మీరేందా కదా వస్తుంది, చెప్పండి కూర్చుందాం వాడుకుందాం అని అంటే అది కూర్చోబెట్టి నాకు ఈ ట్యూన్లో ఒక తెలుగు పాట రాసిస్తారా అన్నాడు. అంటే తప్పకుండానండి బాబా చేస్తాడు, నేను కాదు కదా బాబా చేస్తాడు అని ఆయనతో కూర్చొని ఆయన హార్మోని వాయిస్తూ ఉంటే నేను పాడడం అనేది అక్కడ మన తునికి ఎదురుగుండా ఉన్నటువంటి ఆ మ్యూజియం కిందని ఉన్నటువంటి ఆ ప్రదేశంలో మేమిద్దరం కూర్చొని పాడుకుంటున్నాం. మేమిద్దరమే ముందు కూర్చున్నాం. కానీ మాకు తెలియకుండా మా చుట్టూ జనం ఉన్నారని జనం గుమిగొడిపోయారు. అంటే ఆయన నేనే ఉన్నాం అనుకుంటున్నాం, నాకు ఇంకో కనిపించట్లేదు. అంటే బాబా ఉన్నారన్నమాట. అది వ్యామోహం. నువ్వు బాబా ముందు ఫోటో అయినా సరే, ఫోటో ముందు కూర్చున్నప్పుడు నీకు మరి మీ పరిసరాలు నీ తాలూకా మిగతావి ఏమి కనిపించడానికి వీలు లేదు. అది ఆ పాట కూడా దోహితున్నా వరదాలని చెప్పి అది పాడేడైన తర్వాత అదే తెలుగు పాట రాసుకోవడం జరిగింది, నీ స్మరణే మధురం అని. అందుచేత గాంభీర్యతలో స్వచ్ఛమైన ప్రేమకు సాటి ఏదీ లేదు. గాంభీర్యతలో చూడండి, దానికి యాడ్జెక్టివ్ ఎలా వాడారు. గాంభీర్యతలో స్వచ్ఛమైన ప్రేమకు సాటి ఏదీ లేదు. సత్యభామ రుక్మిణి శ్రీ మహాలక్ష్మి. ఆమె ఎప్పుడు శాంతంగానే ఉంటుంది. మరి సత్యభామ ఒక విధంగా వరం పొంది ఆయనకి దగ్గర అవుతుంది. అంచేత ఎప్పుడు చాలా గంభీరంగా ఉండేది. అది సినిమా వాళ్ళు పాటలో కూడా నీరజాలగలడా నా ఆనతి సత్యాపతి అంటది పాటలో. ఆ సినిమా వాళ్ళు కూడా మన చక్కటి విషయాల్ని చాలా చక్కని విధానంలో అందజేశారు. ఆ నీరజాలగలడా నా ఆనతి సత్యాపతి అని ఆవిడ తన యొక్క గాంభీర్యాన్ని, గర్వాన్ని బయటికి ప్రదర్శిస్తుంది. అయితే ఆ గాంభీర్యంలో స్వచ్ఛమైన ప్రేమ ఉంది. అందుచేత గాంభీర్యతలో స్వచ్ఛమైన ప్రేమకు సాటి ఏదీ లేదు. ప్రేమతో సరితూగల శక్తి ఏదీ లేదు. ప్రేమతో సరితూగల శక్తి తులాభారం. నారదుడి మాట మీద శ్రీకృష్ణుడిని
నడి రోడ్లో అమ్మేసి మళ్ళీ ఆయన ఎత్తు బంగారం ఇచ్చి సొంతం చేసుకుంటాను అని పాపం ఆ సత్యభామ అనుకొని ఆయన నడివీధిలో అమ్మేటట్టు చేస్తారు. దీనికి ఆ రేపల్లిలో గోపాలంలో కోపం వస్తుంది. నారద మహర్షి మీద తిరగబడ్డాలని కొట్టాలని ప్రయత్నం చేస్తారు. అప్పుడు స్వామి యొక్క చొరవతో వాళ్ళు ఆగుతారు. వెంటనే సత్యభామకి చెప్తారు, నారద మహర్షి చెప్తాడు, శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, ఇప్పుడు నేను కాపాడగలది ఇప్పుడు నీ ఒక్కటే అని. వెంటనే ఇప్పుడు ఇక్కడ కొంచెం బతిమవుతుంది. ఆమె ఒక తులసాకు 2 తులసాకులు పట్టుకొని పళ్ళు వేస్తూ వస్తుంది. అంతవరకు ఎంతో బంగారాన్ని కాసులో పోసిన తూగని స్వామి తులసాకుతో తూగుతాడు. అంచేత ప్రేమతో సరితూగల శక్తి ఏమీ లేదు. మరి అంతటి శక్తి మహాశక్తి కదా శ్రీ మహావిష్ణువు. తులసాకుతో తూగాడు. మనం ప్రేమతో మెహర్ బాబా యొక్క ప్రేమని పొందాలని ఉంటే నిరంతరం ఆ ప్రేమ కోసం మనం పరితపిస్తూ ఉండాలి. ఆ పరితాపం అంటే ఏడమని అర్థం కాదు. నిశ్చలమైనటువంటి అద్భుతమైనటువంటి ఏకాగ్రతతో ఈ స్వామి స్మరణ చేస్తారు. అంచేత ప్రేమ తరిమి కొట్టలేని చీకటేదీ లేదు. ప్రహ్లాదుడిని భూగర్భంలో చీకటి జైల్లో పడిస్తాడు హిరణ్యకశిపుడు. అప్పుడు ఆయన ఆ కుటుంబం చిన్న పిల్లడికి 7 ఏళ్ల వాడు భయపడిపోయి నారాయణ 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 అంటే వెంటనే వెలుగొచ్చేస్తాడు. అంచేత ప్రేమ తరిమి కొట్టలేని చీకటి కూడా ఏదీ లేదు. సమస్త సృష్టిలోని జీవులన్నిటిలోనూ జీవాన్ని రగిల్చే ఆరని జ్వాల ప్రేమ. జీవులన్నిటిలోనూ జీవాన్ని రగిల్చే ఆరని జ్వాల ప్రేమ. ప్రేమంటే అది మహాకాంతి. అంచేత అయినప్పటికీ ఈ ప్రేమను జ్వలింపజేయాలి. ఆ ప్రేమ జ్వలించేటట్టు మనం చేసుకోవాలి. ఎలా జ్వలిస్తుంది? ప్రేమలో జ్వాల ఉన్నదా అంటే జ్వాల ఉండదు. జ్వాల లాంటి బహోన్నతమైనటువంటి ఆవేదన ఉంటుంది. దాన్ని సెపరేషన్ అంటారు ఇంగ్లీష్లో. వియోగం వల్ల వస్తుంది. అంచేత ఈ ప్రేమను జ్వలింపజేయాలి, మరలా జ్వలింపజేయాలి, మరలా జ్వలింపజేయాలి. ఎంత బాగా ఉన్నదో చూడండి సబ్జెక్టు. జ్వలింపజేయాలి, మరలా జ్వలింపజేయాలి. మనం చూడండి, ఉదయం తింటాం, దాన్ని టిఫిన్ అంటాం, మధ్యాహ్నం తింటాం, లంచ్ అంటాం, రాత్రి తింటాం, డిన్నర్ అంటాం, మరలా చేస్తూ ఉంటాం. ఇది మాత్రం మరలా చేస్తాం. ఏ ప్రేమ అయితే మనకి బాబా యందు ఉండాలి అని చెప్పబడిందో అది మరలా చెయ్యం. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ప్రేయర్స్ చెప్పేస్తాము. ఆ తర్వాత మనకు అందులో ఇష్టమైనవి అంటే ప్రేమలో జ్వాల మనకు తెలియదు, ప్రేమ కూడా తెలియదు. కానీ మనకు నచ్చిన పనులు చేసుకుంటూ ఉంటాం. ఈ నచ్చిన పనులు చేసుకుంటూ ఉంటే ఎన్నాళ్ళు చేసినా, ఎన్నేళ్ళు చేసినా, ఎన్ని జన్మలు చేసినా మనలో ఉన్నటువంటి జ్వలించవలసిన ప్రేమ అలాగే ఏమీ మార్పు లేకుండా ఉంటుంది. అందుచేత ప్రేమను జ్వలింపజేయాలి, మరలా జ్వలింపజేయాలి. స్వార్థపు ఆలోచనలు, స్వార్థపు ప్రేలాపనలు, స్వార్థపు చేతలలో ముసురుకున్న అంధకారంలో అంటే అంధకారపుట గాథల్లో అని ఇక్కడ ముసురుకున్న అంధకారపు తగాదాల్లో అన్నారు. తా వచ్చింది. అంచేత అంధకారపు స్వార్థపు ఆలోచనలు,
స్వార్థపు ప్రేలాపనలు, స్వార్థపు చేతలు ముసులుకున్న అంధకారపుడు అగాధాల్లో ఈ ప్రేమను మరల మరల జ్వలింపజేయాలి. సబ్జెక్ట్ అంతా చెప్పేశారు ఇప్పుడు బాబా. మనమంతా అంధకారంలో ఉన్నాం. ఏ అంధకారం? స్వార్థపర ఆలోచనలనే అంధకారం, స్వార్థపర ప్రేలాపనలనే అంధకారం, స్వార్థపర చేతలు అనే అంధకారం. ఈ అంధకారం మనల్ని కప్పేసింది. ఆ అగాధాల్లో అక్కడ కూడా, ఆ అగాధంలో కూడా ప్రేమ ఉంది, దాన్ని జ్వలింపజేయచ్చు. అంటే మనకి పతివ్రతల కథలు, భక్తుల కథలు, అష్టాదశ పురాణాలు తెలుసుకోవడానికి వందలు ఉన్నాయి. వందలొద్దు. మనవాడు బాబా కత్తిస్తుడైనటువంటి ఒక్క సైకోబాద్, ఆయన్ని కానీ మనం తీసుకుంటే రోజుకి లక్షలు నామం చేసేవాడు. ఇదందరూ తిలకల్లా స్టేజ్ మీద చెప్తారు, కానీ మనం చేస్తున్నామా? మీరు నమ్మినా నమ్మకపోయినా రోజుకి మనం 10 లక్షల సార్లు చేసి బాబా నామం. అది ఎలాగో ఒకసారి ఇక్కడికి సత్యనారాయణ వచ్చింది. ఇక్కడికి నేను నా చేత బాబా రాసినటువంటి నామస్మరణ పుస్తకాలు చూపిస్తే అవి ఇలా రాయబడ్డాయని చెప్తే ఆశ్చర్యపోయింది. అవి దాంట్లో ఒక్కొక్క పుస్తకం, ఆ పుస్తకంలో ఒక్కొక్క పేజీలో ఇటువంటి కలిపి 1000 గళ్ళు ఉంటాయి. ఒక్కొక్క గడికి 10 సార్లు బాబా నామం అని గాను ఒకసారి బాబా రాస్తే ఇది ఖచ్చితంగా ఆ పుస్తకం పూర్తి చేసేసరికి మీరు లక్షలేని నామాలు అయిపోతాయి. అందుచేత మరలా ఆ ప్రేమని మనలో జ్వలింపజేసుకోవడానికి ఉన్న ఒకే ఒక్క ఆధారం నామస్మరణ. ఇవన్నీ కూడా నగ్న సత్యాలు. అందుచేత స్వార్థపు చేతలలో ముసులుకున్న అంధకారపు అగాధాల్లో ఈ ప్రేమను మరలా జ్వలింపజేయాలి. అలా ప్రేమ ఒక గొప్ప శక్తిగా బయలుపడి దీపస్తంభంలా నిలబడి స్వార్థమనే అంధకారపు అగాధాల్లో దిక్కుతోచక కొట్టుముట్టాడుతున్న వారికి దారి చూపిస్తుంది. మనం చూపించక్కర్లేదే చూపిస్తుంది. మనమేదో చేయగలం బాబా కార్యక్రమం అనుకుంటే మనకంటే వెదివాళ్ళు పిచ్చివాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకెవరు ఉండరండి. ప్రేమ అందరిలోనూ ఉంది. 2 విధాలుగా ఉంది. స్వచ్ఛంగా ఉంది, కల్మషంగా ఉంది. కల్మషంగా మానవులందరిలో ఉంది, స్వచ్ఛంగా బాబాలో ఉంది. ఆ స్వచ్ఛత అనేది, ఆ స్వచ్ఛమైన బాబా ప్రేమ ఈ కల్మషమయమైనటువంటి ఈ ప్రేమ అనేటటువంటి దీంట్లో ఒక చుక్క పడింది అనుకోండి, ఇదంతా స్వచ్ఛం అయిపోతుంది. ఏది అవకాశం లేదు మనకి. నామస్మరణ ఎక్కడ చేస్తున్నాం? నామస్మరణ వల్ల మాత్రమే మనలో కల్మషాలన్నీ పోతాయి, ఉండకూడవన్నీ పోతాయి, స్వార్థం పోతుంది, అశ్రద్ధలకు దూరం అవుతుంది, స్వచ్ఛంగా అయిపోతాం. స్వచ్ఛంగా అంటే ఏంటి? కలిగిన ముత్యం లాభం. అది ముత్యమే, కానీ పూర్తిగా కూడుకుపోయింది బుర్రలో. ఆ కూడుకుపోయిన దాన్ని వెలికి తీసి కడిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది స్వచ్ఛత మనలో. రోజు బాబా నామం కనీసం 1000 సార్లు చేయగలిగితే. అందుచేత స్వార్థంలో మునిగిన వారి అజ్ఞానాంధకారం నల్లని నలుపుదైన గాఢపు నీలవైన ప్రేమ వెలుగు దానిని తరిమి బాటసారికి దారి చూపుతుంది. కొన్ని విషయాలు మీరు చెప్పడంలో నేను చాలా ఆనందిస్తాను. ఎందుకంటే
మనం ప్రేమకు దూరం అయిపోయామండి, ప్రపంచానికి దగ్గర అయిపోయాం. ప్రేమకు దూరమై ప్రపంచానికి దగ్గరయ్యాం మనం అందరం ఉన్నాం. ఇప్పుడు ప్రపంచానికి దూరమై ప్రేమకు దగ్గర కావాలి, అంతే బడికేళ్ళు. సింపుల్ సొల్యూషన్. ప్రేమ అనే వెలుగు త్యాగం అనే జ్వాలను వీడి ఉండదు. త్యాగం అనే జ్వాలని ప్రేమ అనే వెలుగు వీడి ఉండదు. వాస్తవానికి వెలుగు వేడికి లాగానే ప్రేమ త్యాగం చేదోడు వాదోడుగా ఉంటాయి. అప్రయత్నంగా వెలువడే నిజమైన త్యాగనిరసి ప్రత్యేకమైన విషయానికో ఒక సందర్భానికో పరిమితం కాజాలదు. ఆయన అనంతుడండి, ఆయన ప్రేమ అనంతమైందండి. మనం ఆ ప్రేమని ఎలాగ చేతిలో పెట్టుకోగలం? ప్రేమని చేతిలో చేజిక్కించుకోవడం అంటే బాబాని దగ్గర చేసుకోవడమే పరోక్షంగా. ఎలా దగ్గర అవుతారు మనకి? ఓ మాట ఉన్నారు బాబా, నీ హృదయంలో చాలా మంది కొత్త వాళ్ళని పెట్టుకున్నావు, అందుకే నీ హృదయంలో నేను ఉండడం లేదు. ఆ కొత్త వాళ్ళందరినీ అక్కడి నుంచి తరిమి కొట్టు అన్నాడు. ఎవరా కొత్త వాళ్ళు? అది షెడ్ వర్గాలు. అనేకమైనటువంటి మత కర్మకాండలు, అనేకమైనటువంటి పూజా విధానాలు, అనేకమైనటువంటి పర్యటనలు, అనేకమైనటువంటి విపరీతమైనటువంటి బహిర్గతంగా చేసేటువంటి కార్యకలాపాలు, ఇవన్నీ కొత్త వాళ్ళు ఆయనకి. వాళ్ళందరినీ బయటికి తగిలి నేను వస్తాను నీ హృదయంలో కన్నాడే. మంచి పనే, అలాగలా తగిలిస్తాను అని అనేసాను మనసు. అంతే. అందుకే మనం చీకట్లోనే ఉన్నాం. ప్రేమ కోసమే, ప్రేమించటాన్ని సాధన చేయడానికి ఎప్పుడు తొందర కానీ ఆలస్యమని కానీ లేనట్లే, త్యాగం చేయడానికి ఇది పెద్దదని కానీ ఇది చిన్నదని కానీ ఏమీ లేదు. ప్రేమ కోసం ప్రేమించే వాళ్ళకి త్యాగం గానంతటిదే అబ్బుతుంది. ప్రేమను ప్రేమతో ప్రేమిస్తే త్యాగం గానంతటిగా అది ఆ వ్యక్తికి ఒక విధంగా అది అనుగ్రహిస్తుంది త్యాగం. అయితే ఆ త్యాగం ఏమిటి? ఆయన కోసం త్యాగం చేస్తాడు, ఆయన పని కోసం త్యాగం చేస్తాడు. అందువల్ల ది ఫ్లో ఆఫ్ లైఫ్ అని మాట వాడారు ఇక్కడ. జీవన ప్రవాహం, కాంతి ప్రవాహం, ఫ్లో ఆఫ్ లైఫ్, ఫ్లో ఆఫ్ లైఫ్, ఫ్లో ఆఫ్ లైఫ్, ఫ్లో ఆఫ్ లవ్, ప్రేమ ప్రవాహం. 3 వాడారు చూడండి. జీవన ప్రవాహం, కాంతి ప్రవాహం, ప్రేమ ప్రవాహం. ఇవి ఆ మహాసాగరంలో ఎంత ఉంటుందో డ్రాప్ ఒక బిందువులో కూడా అంతే ఉంటుందట. ఫిషర్ అంత గమ్మత్తుగా అన్నారు. బిందు ఆత్మ అని మీతో 13 శాతం ప్రస్తావన చేస్తూ ఉంటాడు. కానీ ఆ బిందు ఆత్మలో కూడా జీవన ప్రవాహం, కాంతి ప్రవాహం, ప్రేమ ప్రవేహం ఒకేలాగా ఉందంటాడు ఆయన. ప్రమాదం అయితే ఉంది, ఉన్నదే అని తెలుసుకోవాలి కదా. అందుచేత సృష్టిలోని అత్యంత స్వల్పమైన వస్తువులు కూడా అత్యంత పెద్ద వస్తువు అంత పెద్దది, అలాగే అత్యంత పెద్దది కూడా అత్యంత స్వల్ప వస్తువు అంత చిన్నది. ఇదంతా ఒక వ్యక్తి ఒక వస్తువును కొలవడానికి ఉపయోగించిన కొలబద్ధమైన ఆధారపడి ఉంటుంది. వాడు చాలా మహాభక్తుడండి, ఆయన గొప్పలవరండి, ఆయన క్లవర్ లేడండి. ఇలాంటి మాటలు మనం ఆడుతుంటాం చిన్నపిల్లల్లాగా.
చిన్నపిల్లలు అలాగ అంటారు, పెద్దవాళ్ళు ఎవరు అలాగ అనరు, అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు అలాగ అనరు. ప్రేమికుల్లో గొప్ప ప్రేమికుడు, మహాప్రేమికుడు, ఉన్నత ప్రేమికుడు, అత్యంత ఉన్నత ప్రేమికుడు ఇలా ఉండవు. ప్రేమికుడే. మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా కూడా భగవత్ ప్రేమికులే. ఏది ఎప్పుడైతే ఈ అంతరాలు వస్తాయో దానివల్ల వాతావరణం అంతా కూడా భిన్నం అయిపోద్ది. నిజమైన ప్రేమ స్ఫూర్తికి, అసలైన జాగ్రత్తకి ఎటువంటి లెక్కలు లేవు. వీటిని కొలనవసరం లేదు. నిరంతరం ప్రేమిస్తూ, ప్రేమించాలని వాంఛిస్తూ, నిత్య జీవిత వ్యవహారాల్లో ఎటువంటి లెక్కలు లేని త్యాగంతో ఉండగలగడమే మనిషిలోని స్వార్థ ప్రవృత్తిని తొలగించుకునే ఉత్తమ పద్ధతి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో, పగ, ద్వేషం, ప్రతీకారం ఇవన్నీ ఎవరిలో అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా మానవుల్లోనే ఉన్నాయి. వాడే మానవుడు. అందుచేత మనిషిలోని అలాగే త్యాగనిరతి కూడా ఉంది. మనిషిలోని ఈ త్యాగనిరతి జీవితంలోని అన్ని సందర్భాల్లోనూ పెద్దవి, చిన్నవి, ఉన్నతమైనవి, నిమ్నమైనవి అనే యోచన లేకుండా ఇంటి వద్ద కానీ, కార్యాలయంలో కానీ, వీధిలో కానీ, ఇతర నగరంలో కాక అన్ని నగరాల్లోనూ, అన్ని దేశాల్లోనూ, అన్ని ఖండాల్లోనూ చూపుతున్నాడు. మనిషిలోని స్వార్థం రచించి పూర్తిగా ఆనందాన్ని ఆత్మానురక్తితో అనుభవించగలడు. ఎక్కడ దుష్టాపులు కామాలు లేకుండా బాబా చెప్పారు. వెలుగు ఉన్న చోట చీకటి ఉంటుందండి. సింపుల్ గా చెప్తాను మీకు. వెలుగు ఉన్న చోట చీకటి ఉంటుంది. వెలుగు కావాలనుకున్నవాడు వెలుగు కోసం వెతకాలి, చీకట్లో వెతకూడదు. మనందరం కూడా మన చీకటి బ్రతుకులు. వెలుగు కావాలి అంటే వెలుగును వెతుక్కోవాలి. వెలుగును వెతికితే తప్ప దొరకదు. వెలుగును వేడుకుంటే తప్ప లభించదు. వెలుగు కావాలనుకుంటేనే లభిస్తుంది. వెలుగును కావాలనుకున్నవాడు చీకటిలోనే దేవులాడతాడు. వాడు ఎక్కడ దేవులాడతాడు? చీకటిలోనే దేవులాడతాడు. ఆ పని ఇప్పుడు మనం చేస్తున్నాం. చీకట్లో దేవులాడకూడదు. చిరుదేపు ఆల్రెడీ వచ్చేసింది అవతార స్వరూపంతో మెహర్ బాబాగా. అందులో ఉంది వెలుగంతాను. దానికి చేరుకోవాలి. ఎప్పుడైతే మెహర్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి తపన నీలో ప్రజ్వలిస్తూ ఉంటుందో అదే చీకటిని పారదోలి వెలుగులోకి తీసుకెళ్తుంది. నిరంతరం వెలిగే ఆ ప్రేమ జ్యోతిని మీరు ఒకనాటికి దర్శింతురుగాక. ఆ ప్రేమ జ్యోతికి మరణం లేదు, దానికి అంధకారం అంటే తెలియదు. మీ అందరికీ నా ఆశీస్సులు. ఎలా ఉన్నదంటే ఈ చరిత్ర బాబా దగ్గర మనం ఉన్నట్టుగా ఉంది. బాబా దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటున్నట్టుగా ఉన్నది. ప్రెజెన్స్ ఫీల్ అవ్వండి. 9 నుంచి 10 వరకు మనం బాబాతో ఉంటున్నాం, ఖచ్చితంగా ఉంటున్నాం. కానీ ప్రెజెన్స్ ఫీల్ అవ్వాలి. ఎవరికి వాళ్ళు బాబా ఉన్నారు నాతో అని. బాబా ఉన్నారు నాతో, బాబాయే చెప్తున్నారు ఇదంతా, బాబాయే విశదపరుస్తున్నారు ఇదంతా. బాబా అంటే వెలుగు. చీకట్లో ఉన్న నన్ను ఆ వెలుగు ఎప్పుడు నన్ను తనలోకి తీసుకుంటుందో అన్న ఆరాటం మనలో ప్రతిరోజు జనించాలి. అలాగా ఆ ఆరాటంగా జనిస్తే వెలుగు అనేది, అది వెలుగు అంటే అందులో మరి చీకటి ఉండదు. వెలుగే. దానికి వ్యతిరేకమైన చీకటిలోనే ఉంటుంది. ప్రపంచమంతా చీకటే. ఈ చీకటిలోంచి నువ్వు బయటకు వెళ్ళిపోతావు. అంటే వెలుగు నిన్న ఆవహించడం అంటే, వెలుగు నిన్ను కోసంగా ఆ వెలుగు నిన్ను కరికరించడం అంటే. అందుకని మనందరం కూడా ప్రతిరోజు ఈ సహజీవనాన్ని ఎలాగైతే దానికోసం ఆరాటపడుతూ మనందరం కలుసుకుంటున్నాము,
అదేవిధంగా ఒక్కొక్కరు విడివిడిగా ఎవరింట్లో వాళ్ళు బాబాతో ఉండగలగాలి, బాబాతోనే ఉండగలగాలి. అంటే మిగతాదేమి పని పాటలు మానవని కాదు దీని అర్థం. అంతా చీకటే, ఆ చీకటిలో వెలుగు బాబా. నువ్వు నీ ఇంట్లో నువ్వు బాబానామం చేసుకోవచ్చు, బాబా చెప్పినట్టు అమృత చొల్లేమనే వాక్కుల్ని నువ్వు ఒకసారి నెమరు వేసుకోవచ్చు. లేదు నీకు సంకీర్తన చేసే చుట్టూ అలవాటు ఉంటే సంకీర్తన చేసుకోవచ్చు, పుస్తకాలు చదివే అలవాటు ఉంటే పుస్తకాలు చదువుకోవచ్చు. ఇతర ఆలోచనలు రాకుండా అలా మనం ప్రతిరోజు బాబాతో ఉంటూ నామస్మరణ చేస్తూ, నామస్మరణకు ప్రత్యేకమైన టైం నిర్ణయించుకుని ఆ టైంలో నామస్మరణ చేస్తూ ఇతరులకి మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా ఏమండి మీరు బాబా బాబా అంటుంటారు కదా, ఆ బాబా గురించి వచ్చి మాకు చెప్పండి అంటే ఆయన పుట్టుక, ఆయన కాలేజీ జీవితం, ఆయన ప్రయాణాలు ఇవి కాదు చెప్పడం. బాబా గురించి చెప్పండి అంటే బాబా మనతో ఏ విధంగా ఆయన సహవాసం చేస్తాడు, ఏ విధంగా ఆయన సహవాసంలోకి మనం వెళ్ళేటట్టు చేస్తారన్న ముఖ్య విషయాలు చెప్పాలి. సహవాసం అన్న మాట మనకే పరిచయమైంది బాబా వచ్చిన తర్వాత. సాయుధ్యము, సన్నిధి ఇలాంటివన్నీ ముందు నుంచి ఉన్నాయి. కానీ సహవాస్ విత్ మెహర్ బాబా అన్నది మనకి ప్రత్యేకమైన ఒక బహుమతిలాగా ఇచ్చారు ఆయన. ఈ 1 hour కూడా మనం ఆయన యొక్క సహవాసంలో అద్భుతంగా ఆయన మాటలతో, ఆయన వివరించిన వివరాలతో మనం గడుపుతూ ఉన్నాము. ఇది మనకి చాలా ఒక విధంగా చెప్పాలంటే సబ్జెక్ట్కి పునాది పడుతున్నట్టే. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की మెహర్ బాబా జై బాబా, బాబా జై బాబా, జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. జై బాబా. జై బాబా, అందరికీ జై బాబా, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय.